కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్నాయి. అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారని ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఉదయం నుంచి చిన్నారులు అంగన్వాడీ సెంటర్లకు కలకలాడుతున్నాయి. కర్నూలు సిటీలోని శ్రీరామ్ నగర్ అంగన్వాడీ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. అంగన్వాడీ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడం చేత కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు అనేది పునః ప్రారంభమైంది. ఉదయం 9 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలు అనేది ప్రారంభించారు. ఇక్కడ ఇప్పటికే పిల్లల్ని తీసుకొని ఆ యొక్క అంగన్వాడీ టీచర్లు అంతా తమ పాఠాలు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని శ్రీరామ్ నగర్లో ఉన్నాము. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో అప్పటికే ప్రారంభించబడిన కేంద్రాన్ని ప్రారంభించారు కదా, ఏమనిపిస్తుంది అంటారు? ప్రభుత్వం ఎటువంటి హామీ ఇచ్చారు? సార్ మాకైతే పెంచుతామన్నారు సార్, జూలై నుంచి పెంచుతామన్నారు. అందుకోసం అనుకూలంగా మేము సమయం విమరించుకోవడానికి కారణము మాకు ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి మాట మీద నిలబడతారని చెప్పేసి మేము చేసినాం సార్. ఇన్ని రోజుల పాటు మీరు ఈ అంగన్వాడీ కేంద్రానికి రాలేదు కదా, మరి ఏమనిపించింది మీకు? చాలా బాధాకరంగానే ఉంటుంది సార్ మాకైతే. ఎందుకంటే ఇన్ని రోజులు మాకు సమ్మెలోనే కూర్చోపెట్టినందుకు చాలా బాధ ఉంది సార్. కానీ ఇన్ని రోజులకైనా చాలా సంతోషంగా ఉంది సార్. మాకు చాలామంది చనిపోయినారు, వాళ్ళది కూడా చాలా బాధగా ఉంది మాకు. ఆ టీచర్ల మీద కొంచెం ఏదైనా సానుభూతి చూపించాలని అనుకుంటాం. ప్రస్తుతంలో కలిపితే కూడా బాగానే ఉంటుందని మేము అనుకుంటాం. మేము చేసే పనులు చాలా ఉంటాయి సార్, మాకు చాలా పనులు ఉంటాయి. పనులు అయితే మాత్రం చాలా పెట్టినాం సార్. ఒక్క యాప్ అయితే చేయగలుగుతాం సార్. అంటే గత ప్రభుత్వం అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ప్రతినిధులతో మాట్లాడారో వారి యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. దీనివల్లనే అంగన్వాడీ వర్కర్లంతా ఎంతో సంతోషంగా తమ నిధులు నిర్వహిస్తున్నారు. ప్రతి చోట పిల్లల్ని పిలుచుకొచ్చి ఏదైతే అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న చర్యలు ఏవైతే ఉంటాయో అవి పూర్తి స్థాయిలో నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ అంగన్వాడీ వర్కర్లు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.